వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఈస్ కళ్యాణ్. జనరల్లీ మనకి ఇంటర్నెట్ అంటే గుర్తొచ్చేది ఏంటి? సెల్ ఫోన్ టవర్లు, వైఫై రూటర్లు అండ్ ఫైబర్ కేబుల్లు. ఒకసారి ఇలా అనుకుందాం, ఎటువంటి సెల్ ఫోన్ టవర్లు లేకుండా వేల కిలోమీటర్ల కొండల మధ్యన విలేజెస్లోనైనా అండ్ దట్టమైన అడవుల్లోనైనా సముద్రం మధ్యలో ఉన్న పెద్ద పెద్ద ఓడల్లోనైనా హై స్పీడ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ వస్తే ఎస్, దాన్నే శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఈ టెక్నాలజీ మన భారతదేశంలోకి ఒక కీలక దశలో ప్రవేశించబోతుంది. అసలు శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? భారతదేశానికి ఈ టెక్నాలజీని ఎవరు తీసుకురాబోతున్నారు? మన దేశానికి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్లో ఎక్కువ భాగం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే మనకు చేరుతుంది. ఈ కేబుల్స్ కేవలం నగరాల్లో మాత్రమే కాదు, వేల కిలోమీటర్ల పొడవునా సముద్రాల అడుగున కూడా విస్తరించి ఉంటాయి. ప్రపంచంలోని డేటా సెంటర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ నెట్వర్కులు ఇవే కేబుల్స్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఫైబర్ కేబుల్స్ లోని అతి సూక్ష్మ గాజు తంతువుల గుండా కాంతి సంకేతాలు ప్రయాణిస్తాయి. అందుకే ఇవి అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ఫైబర్ కేబుల్స్ వేయడం సాధ్యం కాదు. కొండ ప్రాంతాలు, దూర గ్రామాలు, అడవులు, ద్వీప ప్రాంతాల్లో కనెక్టివిటీ అందించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. అక్కడే శాటిలైట్ ఇంటర్నెట్ రంగప్రవేశం చేస్తుంది. భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు భూమిపై ఉన్న చిన్న యాంటెన్నాలు లేదా టెర్మినల్స్ తో నేరుగా కమ్యూనికేట్ చేస్తాయి. ఈ ఉపగ్రహాల మధ్య లేజర్ లింకులు ఉండటం వల్ల సమాచారం అత్యంత వేగంగా ఒక ఉపగ్రహం నుంచి మరొక దానికి చేరుతుంది. ఫలితంగా సాంప్రదాయ టవర్లు లేదా ఫైబర్ కనెక్షన్లు లేకుండానే హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడం సాధ్యమవుతుంది. ఈ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి తీసుకొచ్చింది ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ. ఇప్పటికే వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన స్టార్లింక్ అనేక దేశాల్లో సేవలు అందిస్తోంది. భారత్ లో కూడా ఈ రంగంపై ఆసక్తి పెరుగుతోంది. జియో తన జియో స్పేస్ ఫైబర్ కార్యక్రమం ద్వారా శాటిలైట్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఇతర సంస్థలు కూడా ఈ అవకాశాలు పరిశీలిస్తున్నాయి. అయితే భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించాలంటే కేవలం సాంకేతికత సరిపోదు. జాతీయ భద్రత, చట్టపరమైన నియంత్రణలు, స్పెక్ట్రమ్ కేటాయింపులు వంటి అంశాల్లో ప్రభుత్వ అనుమతులు కూడా తప్పనిసరి. అందుకే విదేశీ సంస్థల ప్రవేశాన్ని భారత ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇక ఈ టెక్నాలజీ వల్ల భారత్కు కలిగే ప్రయోజనాలు కూడా గణనీయమైనవే. ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ చేరే అవకాశం ఉంది. ప్రకృతి విపత్తులు, యుద్ధ పరిస్థితులు లేదా సముద్రపు కేబుల్స్ దెబ్బతిన్న సందర్భాల్లో కూడా ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థగా ఇది ఉపయోగపడుతుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, అత్యవసర సేవల వంటి రంగాలకు కూడా కొత్త అవకాశాలను తెరవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 95% అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ సముద్రాల అడుగున పరిచిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తోంది. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరిగిన సమయంలో సముద్రంలో ఉన్న కమ్యూనికేషన్ కేబుల్స్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమైన సందర్భాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో భౌగోళిక ఉద్రిక్తలు ఎలా మారుతాయో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ కీలకమైన అంతర్జాతీయ ఫైబర్ కేబుల్స్ దెబ్బతిన్నా లేదా సేవలకు అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం కేవలం ఇంటర్నెట్ వేగానికే పరిమితం కాదు. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ వ్యాపారం, ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు వంటి అనేక వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఇంటర్నెట్ ఒక ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థగా దేశాలకు అదనపు భద్రతా పొరగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ పూర్తిగా ఫైబర్ నెట్వర్క్లకు ప్రత్యామ్నాయమా? ప్రస్తుతం చూస్తే కాదు. నగర ప్రాంతాల్లో ఫైబర్ కనెక్షన్లు ఇంకా వేగం, తక్కువ ఖర్చు పరంగా మెరుగ్గా ఉంటాయి. కానీ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు చేరుకోవడంలో శాటిలైట్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మారుతున్న ప్రపంచంలో ఇంటర్నెట్ కూడా కొత్త రూపాన్ని దాల్చుతోంది. చూశారు కదా, మీకు ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీ గురించి ఒక అవగాహన అయితే వచ్చుంటది. మరిన్ని ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.